అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ₹2 లక్షల రుణమాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. అయితే అప్పులను మరియు దాని వడ్డీలను లెక్కగట్టి ₹2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేసే విధంగా చర్యలైతే తీసుకుంటున్నారు. కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దాని కటప్ తేదీనైతే నిర్ణయించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 39 లక్షల మంది రైతులు బ్యాంకుల నుండి రుణాలైతే తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం అప్పుల విలువ సుమారు 40,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. కాగా దీనికోసం రాష్ట్రం కొంతమేరకు అప్పు చేయాల్సి అయితే వస్తుంది. దీని యొక్క కటప్ తేదీని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన వెల్లడించారు. వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.